సార్, సమకాలీక రాజకీయాల్లో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జనసేన పార్టీ వైపు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దేశంలో కూడా, భారతదేశంలో కూడా ఇలాంటి రాజకీయ నాయకుడు మనకు అవసరం. ఇలాంటి పవన్ కళ్యాణ్లు స్టేట్కు ఒక్కడిద్దరు ఉంటే బాగుండని చెప్పి కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత జనసేన పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారా? 100% అవుతున్నారు. అవబట్టే ఈ మెజారిటీ టీడీపీకి రావడం జరిగింది. జనసేన కూడా 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకోవడం జరిగింది. ఆ పక్కన చూడండి, ఆ పక్కన మందు డబ్బు గిబ్బు అన్నీ ఇచ్చినా కానీ ఆ పక్కన ఉంటావా, ఈ పక్కన ఉంటావా? మంచితనం, నీతి, నిజాయితీ, ఎథిక్స్ ఉన్న పవన్ కళ్యాణ్ పక్కన అంటే పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటాం. చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకుడితో మేము పరిపాలన చేయించుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని నిన్నగాక మొన్న ప్రజలందరికీ తెలిసింది. ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్ళా మీరు ఈ వేసే క్వశ్చన్ ఎంతవరకు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ దిశ గమ్యం ఎటువైపు ఉందంటారు? మీరు ఎలా స్పందిస్తారు? ఏం చెప్తారు మీరు? ఇందాక మీరు అన్నారు తోక పార్టీ అని, ఇంకోటని. తోక పార్టీ కొంతమంది ప్రచారం చేసే మాటలు అన్నాం. వ్యక్తిగతంగా S4 మీడియాకి దానికి ఎటువంటి సంబంధం అయితే లేదండి. ప్రజల అభిప్రాయాలు మీ నుంచి మా విశ్లేషణగా మాట. నేను కూడా పబ్లిక్ ఒపీనియన్ అండి చెప్పేది. ఇది పర్సనల్ కాదు. నేను రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటా. మా పార్టీ మనుగడ ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటని నేను కూడా ప్రతిదీ కూడా గమనించుకోకుండా నోటికొచ్చిన మాట మేము మాట్లాడలేమండి. కార్యకర్తల మనోభావాలు కూడా నేను దృష్టిలో పెట్టుకునే నేను కొన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి పార్టీ కష్టం తోసిన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలి. దానికోసమే నేను మాట్లాడతానండి. తోక పార్టీ అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నానండి, తోక అంటే ఏంటి? తోక దేనికి ఉంటుంది? కుక్కకు ఉంటుంది, ఎద్దుకు ఉంటుంది, గాడిదకు ఉంటుంది. మరి తోక పార్టీ టీడీపీకి తోక అయినా అంటే టీడీపీ ఏంటనేది వాళ్ళు నిర్ణయించుకోవాలా. అసలు జీవం లేకుండా ఉన్నటువంటి ఆ జంతువుకి ప్రాణం పోసింది తోక పార్టీ అని మీరు చెప్తున్నారే, ఇదే పవన్ కళ్యాణ్ గారు కాదండి. వాటి గురించి ఎక్కువ మనం మాట్లాడతాం అనవసరం అండి. సార్, జనసేన పార్టీకి కష్టపడిన కార్యకర్తలకి ప్రస్తుతం కూటమి అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఇప్పుడు ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ ఏమన్నా గుర్తింపు ఉందంటారు? గతంలో పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు కానీ కార్యకర్తలు కానీ పదే కలిసేవాళ్ళు, వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు. ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు, కూటమి పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎలా ఉంది కష్టపడిన పార్టీ కార్యకర్త పరిస్థితి ఎలా ఉంది? కార్యకర్తలు కొంచెం డిసప్పాయింట్ అవుతున్న మాట వాస్తవేనండి. కార్యకర్తలను కలవాలంటే కార్యకర్తలను కలవలేకపోతున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ప్రజలు కార్యకర్తలు దూరంగా పెడతానికి కారణం, గడప గడపకి వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్తే నట్టింట్లోకి బెడ్రూముల్లోకి కూడా ఆ వైఎస్ఆర్ సీనియర్ సెకండ్ కేడర్ నాయకులను అందరినీ వదిలేసి వాలంటీర్ల మీద డిఫెండ్ అయ్యి వాళ్ళ ద్వారానే పోలింగ్ బూతులు కానీ ఇంకోటి కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అన్నీ చేసుకున్నాడు. అప్పుడు ఏమైంది? ఇది నిరాశ నిస్పృహతో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక లేజీగా తయారైపోయారు. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అది మరి పవన్ కళ్యాణ్ గారి ఇంటెలిజెన్స్, ఆయనకి పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఆ ఇంటెలిజెన్స్ ఎంతవరకు గమనిస్తుందో చూడాలా. చెప్పులు లేనటువంటి కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి నేను గెలిపించుకుంటానన్నారు. తర్వాత జరిగిందంతా చూసాం. మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించినా రెస్పాన్సిబిలిటీ కార్యకర్తలు తీసుకున్నారు, గెలిపించారు. టీడీపీని కూడా గెలిపించి కూర్చోబెట్టారు. ఇవాళ ఆ కార్యకర్తల మనోభావాలు కొంచెం దెబ్బతింటున్నాయండి. ఎక్కడి నుంచో, కదిరి నుంచో, లేకపోతే చిత్తూరు నుంచో, లేదా ఇచ్చాపురం నుంచో మిమ్మల్ని కలవని వచ్చిన వాళ్ళు కూడా కలవలేని పరిస్థితి, కలవనీయకోకుండా కొంతమంది ఆపుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయండి. అక్కడ ఒక్కటి జరుగుతుందండి. నేను టోటల్గా ప్రతి విషయం నేను గుచ్చి మా పార్టీ గురించి, మా పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా నేను మాట్లాడలేను. కార్యకర్త అన్నోడికి పార్టీ అండగా ఉండటం తప్పనిడిసి పార్టీకి కార్యకర్త అండగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు ఉన్నాడు, జనసేన పార్టీకి అండగా ఉన్నాడు. నాగేశ్వరరావు అన్నదమ్ములు కానీ నాగేశ్వరరావు కానీ వందల వేల మందితో ఉన్నటువంటి వ్యక్తి ముళ్ళపూడి నాగేశ్వరరావు. కాపు కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద లీడర్ నాగేశ్వరరావు. నేను పార్టీ పెట్టేటటువంటి ఆశించుకోకుండానే పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నా. బయట ఉండి కూడా నాలాంటి తీసుకెళ్ళి ఇంతవరకు పరిచయం చేయలే. 4 భాషలు మాట్లాడతా. ఇదే నాగబాబు గారు నేను మాట్లాడిన స్పీచ్కి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకో చెయ్యి భుజం మీద వేసుకుని వాటేసుకుని 10 నిమిషాలు వదల్లా. ఇదే ఎన్టీఆర్ జిల్లాలో 300 మంది కాపు సంఘం నేతల మధ్యలో నా స్పీచ్ చిన్న తర్వాత
50 ఏళ్ల రాజకీయ చరిత్ర తెలుసు, కేంద్ర రాష్ట్ర సమస్యలు తెలుసు, 4 లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్. ఎలా నా పే స్టార్ నాకు ఎవరు అవకాశం? ఎందుకంటే అన్నయ్య వస్తే అన్నయ్యకి ఎక్కడ అన్నయ్య అనేవాడు పార్టీకి అండగా ఉంటాడనే ఆలోచన ఎందుకు లేదు? ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సబ్జెక్ట్ ఉన్నవాళ్ళని, సత్తా ఉన్నవాళ్ళని, దమ్మున్నవాళ్ళని, దేనికైనా నిలబడగలిగిన వాళ్ళని పార్టీకి తోడుగా మీరు తీసుకురండి, పార్టీని బలోపేతం చెయ్యండి అని. ఎక్కడ చేస్తున్నారు? నాకేదో ఇమ్మని నాకు కావాలని కాదు. నా వయసు 60 వచ్చేసింది, నాకొద్దు, నేను ఏమీ ఆశించను. నా కమ్యూనిటీ వైడ్గా నేను సపోర్ట్ చేస్తున్నానే కానీ నాకు పార్టీగా కూడా కాదండి. 2024 ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారం చేశారు. పార్టీని భుజాన్ని వేసుకుని మోసేటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావుకి కూటమి ప్రభుత్వం కృష్ణా జిల్లాలో ఒక స్థాయిలో కాదు, ఒక స్థాయికి మించి పనిచేసిన ముళ్ళపూడి నాగేశ్వరరావుకి ఎందుకు జనసేన పార్టీలో గుర్తింపు రావడం లేదు? గుర్తింపు ఉందండి. పార్టీలో సాక్షాత్తు నెంబర్ 2 ఉన్నటువంటి నాగబాబు గారే మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు, మాట్లాడారు, 10 నిమిషాలు మాట్లాడే సందర్భం ఉంది. ప్రతి సందర్భంలో కూడా కూటమి పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల మీటింగ్లో కూడా మిమ్మల్ని తీసుకెళ్లారు, మాట్లాడించారు, ప్రజలతో వాళ్ళతో ఒక మీటింగ్లో ఏర్పాటు చేశారు. మీ వాయిస్ ఒక స్పీకర్లా వినిపించారు. ఇప్పటివరకు ప్రకటించిన 2 నామినేట్ పోస్టుల్లో కూడా కనీసమైన స్పందన కానీ గుర్తింపు కానీ ఎందుకు ఇవ్వట్లేదు? నాది అంత ఆశ కూడా లేదండి. నేను వంగవీటి కష్టపడిన వాళ్ళకి గుర్తిస్తుంది పార్టీ అనేది పవన్ కళ్యాణ్ పదే చెప్పారు. అది లేదండి, అది తగ్గింది అంటంలోనే నిన్న తాడిపల్లిగూడెం శ్రీనివాసరావు గారు కానీ ఇంకోళ్ళు కానీ ఏంటి మాకు రక్షణ ఏంటి, మాకు ఇదేంటి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసిన సందర్భం. ఇకపోతే నేను కష్టపడ్డాను, నేను చేశాను, నేను పార్టీ కోసం నా వాయిస్ వినిపించాను. నేను పార్టీ కోసం కన్నా కూడా ముందు నా పవన్ కళ్యాణ్ కోసం, నా కమ్యూనిటీ కోసమే నేను ఆ వాయిస్ వినిపిస్తా. కానీ పార్టీ గిట్టి అంతా కూడా పార్టీలో కానీ బయట కానీ కమ్యూనిటీలో కానీ మాకు వంగవీటి మోహన్ రంగా గారు పోయిన తర్వాత మాకు అదే భావాలు ఉన్నటువంటి కొద్ది గొప్ప దగ్గరగా ఉన్నటువంటి మన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ మేము జాతి అంతా కూడా ఆరాధ్యంగా మేము చూసుకుంటున్నాం. ఆయన్ని మేము గెలిపించుకున్నాం, ఆయన కోసం దేనికైనా సిద్ధపడి ఉంటాం. నాకేదో ఇచ్చారు చూశారనేది నేను ఎప్పుడూ పట్టించుకోనండి. నేను మీ ద్వారా మీరు నాకు ఇంకా ఈ పార్టీల కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా పార్టీల 2 సంవత్సరాల పాటు వాయిస్ వినిపించండి. ముళ్ళపూడిని కాకుండా ఒక వృద్ధురాలు మహిళ పవన్ కళ్యాణ్ గారితో నేను భోజనం చేయాలనగానే పిలిపించుకొని భోజనం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అది ఆయన ఇదే ముళ్ళపూడి నాగేశ్వరరావు విషయంలో ఎందుకు స్పందన లేదు? అలా పార్టీలో నాయకులు లేరనా? పార్టీ నాయకులు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? పార్టీలో మీకు ఎందుకు గుర్తింపు రావట్లేదు? పార్టీలో నేను అసలు జాయిన్ అవ్వలేదు సార్. ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టి, పార్టీలో జాయిన్ అవ్వడం మరి ఎందుకు? జనసేన గతంలో నాకు ప్రేమ అండి. గతంలో ఇదే వైసీపీ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి తరపున బాహాటంగా ప్రచారం చేసి మాట్లాడి ఎన్నో ఉద్యమాలు పాల్గొంటే ముళ్ళపూడి. అవునండి, అవును. మాకు యాంటీ గుర్తింపు లేక బయటకు వచ్చారు. గుర్తింపు కాదండి, మాకు యాంటీ చంద్రబాబు నాయుడు. మేము వంగవీటి మోహన్ రంగా శిష్యులం. ఆయన హత్య అనేది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. మేము అది యాంటీగా పెట్టుకుని మేము ఆయనతో కలవలేకపోయాం. కులాల ఐక్యత పరుస్తానని పవన్ కళ్యాణ్ వచ్చాడు, మా నాయకుడు కూడా లేడు. గౌరవనీయులైన హానరబుల్ అవర్ గ్రేట్ లీడర్ వంగవీటి మోహన్ రంగా. మేమంతా నిరాశ నిస్పృహతో ఉన్నాం. పవన్ కళ్యాణ్ వచ్చాడు, కమ్యూనిటీ వైడ్గా వెళ్దాం, పార్టీలు మనకొద్దు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ప్రజారాజ్యంలో ఉన్నాం. ప్రజారాజ్యం స్పోక్స్ పర్సన్ నేను విజయవాడ సిటీకి వన్ ఆఫ్ ద కో కన్వీనర్. ఓకే, 4 కన్వీనర్లో నేను ఒకడిని. అట్లా ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉన్నామని చెప్పి ఇవాళ నాగేశ్వరరావు లాంటి 4 భాషలు మాట్లాడగలిగిన వాళ్ళు, 50 ఏళ్ల రాజకీయ చరిత్ర తెలిసిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఏమంటే కాలే అగ్గిపెట్టినైతే జేబులో పెట్టగలరా? అగ్గి పుల్లని ఎవడన్నా జేబులో పెట్టగలగలరా? మేము మంటండి, మేము స్ట్రైట్ ఫార్వర్డ్. వాడు ఎవడైనా కానీ ముఖం మీద మాట్లాడతాం, పేద ప్రజల పక్షాన ఉంటాం, 10 మందిని జనసేన పార్టీకి హక్కును చేరుస్తాం. నా మాటలతో ఎంతోమంది రిలైజ్ అయ్యి పెద్ద ఆయన బాబాయ్ అని చెప్పి 3 లక్షల యూసా నాకు. నేనేమన్నా జబర్దస్త్ కమెడియన్నా, లేదు ఏమన్నా సినిమా హీరోనా, లేదు ఏమైనా ఇంపార్టెంట్ మోస్ట్ పొలిటికల్ లీడర్నా? నాకు 3 లక్షల యూసా, వేలల్లో లైక్లా, కామెంట్లా, పెద్ద ఆయన బాబాయ్ ఎంత చక్కగా మాట్లాడావు, ఎంత ధైర్యంగా మాట్లాడావు, నీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి అవసరమని అందరూ గుర్తిస్తున్నారు. మీ నాగబాబు గారు కూడా గుర్తించి నన్ను వాటేసుకుని, అంతకన్నా నాకేం కావాలండి? పదవిలో ఉపయోగం లేదండి. 5 ఏళ్ళుండే పదవిని నేను ఆశించట్లేదండి. వాళ్ళ మనసుల్లో స్థానం కావాలి. ఏం కోరుకున్నారండి జగన్మోహన్ రెడ్డిని కూడా? జగన్మోహన్ రెడ్డి ఒక షేక్ హ్యాండ్ ఇస్తేనో, ఒక టీ ఇప్పిస్తేనో, లేదు పిలిచి చక్కగా మాట్లాడి అన్న రాన్న అని అంటేనో ఎంత ఆనందపడ్డోళ్ళు ఉన్నారు. సొంత ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ
అతను అది కూడా లేకుండా దూరంగా ఉండి రైతులను చూస్తానికి కూడా కార్పెట్లు వేసుకుని చేలో దిగినోడు వాడు చేసిన తప్పులకి వాడు అనుభవించాడు. అదే పరిస్థితి ఇవాళ కార్యకర్తలుగా దూరంగా నువ్వు ఉంటే నువ్వెక్కడ అనుభవిస్తావో. చంద్రబాబు మీద కోపం లేదు జగన్కి. పవన్ అనేవాడు ఉండబట్టే చంద్రబాబును ఆల్రెడీ ఎప్పుడో కొట్టేశాం. చంద్రబాబు భూస్థాపితం అయిపోయాడు. మళ్ళీ అతన్ని పెకిలించి లేపి ఆక్సిజన్ పెట్టి సిలైన్లు పెట్టి బతికిచ్చి భూస్థాపితం చేస్తా జగను అన్నటువంటి పవన్ కళ్యాణ్ నన్ను భూస్థాపితం చేశాడు. 1000 కోట్లు ఖర్చు పెట్టాను. మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఓడించడానికి పంపించాను. పెద్దిరెడ్డిని పంపించాను. ఎంతోమందిని పంపాను. అయినా కానీ ఆయన్ను ఓడించలేకపోయాను. పైగా అతను అన్న మాటలు ప్రతిదీ కూడా కులాల ఐక్యత పరిచాడు. నీకు భయం అంటే ఏంటో చూపిస్తానన్నాడు. అందరినీ కలుపుతానన్నాడు. భూస్థాపితం చేస్తానన్నాడు. అట్లాగే చేశాడు. ఏంటని చెప్పి 1000 లక్షల కోట్లు సంపాదించుకుని సీఎం చేసి సీఎం కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఆలోచిస్తున్నారో